అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాల్టి మన కిచెన్లో చిక్కుడుగాయతో నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. మనం జనరల్గా అయితే చిక్కుడుగాయ ఫ్రై లేదంటే చిక్కుడుగాయ పులుసు ఇలా చేసుకుంటాం కదా. అలా కాకుండా ఈ చిక్కుడుగాయ ఊరగాయ చేసుకున్నాము అంటే 2-3 నెలల పాటు నిల్వ చేసుకోవచ్చు. ఈ ఊరగాయ వేడి వేడి అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుందండి. ఇక ఆలస్యం ఎందుకు, తయారీ విధానంలోకి వెళ్దాం రండి. ముందుగా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానబెట్టి పెట్టుకోవాలి. మనం చిక్కుడుగాయలు ఒలుచుకునే లోపు ఈ చింతపండు నానిపోతుంది. ముందుగా 1/2 కిలో చిక్కుడుగాయలని తీసుకొని శుభ్రంగా కడిగి తడి అంతా ఆరిపోయే వరకు ఆరబెట్టేసుకోవాలండి. ఎక్కడ తడి అనేది లేకుండా. ఇలా ఆరబెట్టుకున్న చిక్కుడుగాయల్ని ముందు వైపు వెనక వైపు ఉన్న నారని తీసేయాలండి. అలా తీస్తేనే మనకు పచ్చడి అనేది బాగుంటుంది. లేదు అంటే మనం తినేటప్పుడు పీచు పీచు తగులుతూ ఉంటుందండి పంటి కింద. కాబట్టి నార మొత్తం తీసేయాలి. ఇలా కొద్దిగా లేతగా ఉన్న చిక్కుడుగాయల్ని తీసుకోవాలండి. మరీ పప్పులు ముదిరిపోయినవి అలా తీసుకోకూడదు, అలాగని మరీ లేతవి తీసుకోకూడదు. కొద్దిగా పప్పు ఫామ్ అయినవి తీసుకుంటే సరిపోతుంది. మరీ ముదురుగా తీసుకున్నాము అంటే మనకు దాని స్కిన్ కూడా పీచు పీచు ఉంటుంది కదండి, అది తినేటప్పుడు అంత టేస్టీగా ఉండదు. అలాంటివి ఏమన్నా కాయలు ఉన్నాయనుకోండి, ముదురు కాయలు, అందులో గింజలు మాత్రం తీసుకొని పైన ఉన్న లేయర్ తీసేయాలండి. ఇలా చిక్కుడుగాయలన్నింటినీ నార తీసి పక్కన ఉంచండి. స్టవ్ పై ప్యాన్ పెట్టి 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి. ఈ చిక్కుడుగాయలు వేగాక కూడా మళ్ళీ మనం అదే ఆయిల్లో చేసుకోవచ్చు. కాబట్టి 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ఒలిచి పెట్టుకున్న చిక్కుడుగాయల్ని వేసి వేపుకోవాలి. ఇందులోకే 1 టీ స్పూన్ ఉప్పును కూడా వేసి వేయించండి. ఈ టైంలోనే మనం ఉప్పు వేసాము అంటే చిక్కుడుగాయలకి బాగా పట్టేస్తుంది. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 5-6 నిమిషాల పాటు వేపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. స్టవ్ పై బాండ్లీ పెట్టి 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఈ మెంతులు జీలకర్ర మంచి ఫ్లేవర్ వచ్చే వరకు వేపుకోవాలండి. ఇలా వేపుకున్న వీటిని పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న మెంతులు జీలకర్రని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసి పక్కన ఉంచండి. అదే మిక్సీ జార్లో మనం నానబెట్టి పెట్టుకున్న చింతగుజ్జును వేసి మెత్తని ఫైన్ ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి. మనం చేత్తో అయినా నలుపుకోవచ్చు, కానీ అలా చేత్తో పిసికిన దానికంటే ఇలా గ్రైండ్ చేసామంటే ఇంకా చిక్కగా వస్తుందండి. ఇలా చిక్కుడుగాయలు లైట్గా వేగాక ఇక వీటిని తీసి పక్కన ఉంచుకుందాం. చిక్కుడుగాయ మరీ ఎక్కువగా వేయించనక్కర్లేదండి. పై లేయర్ అంతా వేగాక తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే బాణలిలో 4-5 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ ఇంగువ, 1 టీ స్పూన్ పోపు దినుసులు, అలాగే శనగపప్పు మినపప్పు కూడా వేసుకోవాలండి. నేను ఇక్కడ మర్చిపోయాను. కొద్దిగా కరివేపాకు వేసి కరివేపాకు చిటపటలాడాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతగుజ్జును వేసి వేపుకోవాలి. ఇందులోకి మరి కొద్దిగా నీళ్ళను కూడా పోసి వేయించండి. ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని వేసి వేపుకోవాలి. చింతపండు కాస్త దగ్గర పడ్డాక మనం వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న మెంతులు జీలకర్ర పొడి ఉంది కదండి, ఆ పొడి వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కారంని కూడా వేసి చింతపులుసు కాస్త దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మరీ చిక్కగా అయ్యే వరకు ఉడికించొద్దండి, కాస్త వదులుగానే ఉండాలి. అప్పుడే మనకు ఈ చిక్కుడుగాయలకు అనేది చింత గుజ్జు బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు ఇందులోకి చిక్కుడుగాయల్ని వేసి మరో 2-3 నిమిషాల పాటు వేపుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. అంతేనండి, చిక్కుడుగాయ ఫ్రై రెడీ. ఈ చిక్కుడుగాయ ఫ్రై మనం బయట పెట్టుకున్న 2-3 నెలల పాటు నిల్వ ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అంటే 6-7 నెలల పాటు ఉన్నా పాడవ్వదు. ఇది వేడి వేడి అన్నంలోకి ఈ పికిల్ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నాము అంటే చాలా బాగుంటుందండి. తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.